ఇప్పుడు నా ఆస్తి తీసుకోవడం కాదు, మా ఆస్తిని అమ్మేసావు, ఇంకా పెరగవలసిన ఆస్తిని తగ్గించేసావో ఎవరికి తెలుసు. మా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా జరిగిన లావాదేవీలకి లెక్కలు కావాలి. బావగారు ఆవేశపడకండి. మాట్లాడకు, ఇంకా మాట్లాడకు. అసలు నువ్వు ఇదంతా చేసింది నువ్వు. ఏ పసిపిల్లల మనసుల మీద కక్ష ఆవేశాలు నీడపడకూడదని అంత దూరం తీసుకువెళ్ళాను. వాళ్ళ మధ్య పగ ప్రతీకారం పెంచి పెద్ద చేసింది నువ్వు. ఇదంతా నా ఆస్తి కోసం నువ్వు వాడిన నాటకం కదూ. లక్ష్మి రాజాకి ఇవ్వకుండా వర్మకిచ్చి హరికి లతనిచ్చి పెళ్లి చేస్తే నా యావదాస్తి హస్తగతం చేసుకోవచ్చు కదా నీ ఆశ. అందుకోసం అబద్ధాలాడావు, అగాధాలు సృష్టించావు. ఆఖరికి మనుషులను చంపే స్థితికి కూడా దిగజారుతావని నేను అనుకోలేదయ్యా. ఇంత జరిగాక ఇంక నేను ఊరుకోను. నువ్వు అనుకున్నట్టుగా మాత్రం ఈ పెళ్లి జరగదు నారాయణ. లక్ష్మిని రాజాకే ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. అలా చేయడానికి నువ్వెవడివి? లక్ష్మి నా చెల్లెలు, దాని పెళ్లి నా ఇష్టం. నీ ఇష్టం వచ్చి చేయడానికి నువ్వెవడివి? నన్ను నువ్వెవడివి అని అడుగుతున్నావా? నీ తండ్రి చనిపోగానే నిన్ను చేరదీసి పెంచినప్పుడు ఆ పని చేయడానికి నువ్వెవడివి అని అడగలేదేరా? నీకు చందమామను చూపిస్తూ ఘోర ముద్దలు తినిపించినప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదు. నీకు జ్వరం వస్తే నేను లంకణాలు పడుకున్నప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదేరా? నువ్వెవడివి అన్న 5 అక్షరాలు నేర్చుకోవడానికి ఇంతకాలం పట్టించరా నీకు? నా చేత అనరాని మాటలు అనిపించండి, మీ మొహాలు నాకు చూపించండి. నా ఇంట్లోకి తక్షణం వెళ్ళిపోండి. పొమ్మనగానే మూటా ముల్లే సర్దుకుపోవడానికి నువ్వేమైనా అతిథివా, అడుక్కు తినేవాడివా? ఆస్తిలో ఆయనతో పాటు మీ నాన్నగారికి సమాన వాటాలే ఉన్నాయి. ఆస్తిని పంచమని అడగవయ్యా, అడుగు. తాతల కాలం నుంచి ఈ కుటుంబంలో ఆస్తి పంపకం జరగలేదు నారాయణ. ఇప్పుడు జరగదు. కావాలంటే ఈ ఆస్తి యావత్తు మీరే తీసుకోండి, నాకు పైసా అక్కర్లేదు. అల్లుణ్ణి దహనం చేసిన ఈ చేతులతో అన్నం కూడా తినలేని మనోవ్యతతో ఉన్న నాకు డబ్బెందుకు? రంగు కాగితాల కోసం నిండు జీవితాలు నాశనం చేసే రాబందులు మీరే తీసుకోండి. పండి. ఇప్పుడు నా ఆస్తి తీసుకోవడం కాదు, మా ఆస్తిని అమ్మేసావు, ఇంకా పెరగవలసిన ఆస్తిని తగ్గించేసావో ఎవరికి తెలుసు. మా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా జరిగిన లావాదేవీలకి లెక్కలు కావాలి. లెక్కలు చెప్పాలా? నేను మీకు లెక్కలు చెప్పాలా? బావా, ఎవరిని అడుగుతున్నావు మాట? మావైనా చల్లటి నీడనిచ్చే చెట్టు కింద పెరిగిన పిచ్చి మొక్క, నీ నీడ వల్లే నేను ఎదగలేదని ఆ చెట్టును తిట్టిపోస్తే నలుగురు ఉమ్మేస్తారు. ఆయన మిమ్మల్ని పెంచకపోయింటే, ఆయన మీలాగే స్వార్థపరుడై ఆ రోజే ఈ ఆస్తంత నాదనుంటే ఈ పాటికి నువ్వు నీ చెల్లెలు అడుగు తింటూ ఉండేవాళ్ళు. ఆ మనిషిని లెక్క అడుగుతావా? ఏ లెక్క చెప్పాలైనా? దాదాపు 25 ఏళ్ళు నువ్వు తిన్న అన్న ముద్దల లెక్క చెప్పాలా? నీ సరదాలకి జలసాలకి ఎందుకని అడగకుండా ఆయన ఇచ్చిన చిల్లర డబ్బులు లెక్క చెప్పాలా? ఏ లెక్కలు చెప్పాలి? అమ్మాయి, నువ్వు మాట్లాడుతు. పుట్టి బుద్ధిరిగాక నారాయణ మొదటిసారిగా ఒక మంచి మాట అన్నాడు. నువ్వు మాట్లాడకమ్మా. పెద్ద పులి ముందు వేదాలు వల్లిస్తావెందుకమ్మా పిచ్చిదాన్ని? మాట్లాడు. వీళ్ళిలా మాట్లాడి నా కళ్ళు తెరిపించారమ్మా. ఇంతవరకు గాజు ముక్కల్ని వజ్రాలని భ్రమపడి 14 సంవత్సరాలు నా కూతురికి దూరంగా ఉన్నానమ్మా. ఇంకా నా వల్ల కాదు. నా బిడ్డను నేను తెచ్చుకుంటాను. నా కూతురి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడైనా సరే ఇక్కడికి తెచ్చుకుంటాను. రాక రాక ఇంటికొచ్చి నీకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాను నాన్న. ఇది మైలు ఇల్లు. జరిగిన దానికి ఎంతో సిగ్గుపడుతున్నానమ్మా. పదమ్మా, పడదాం పద. ఎక్కడికి నాన్న? మన ఇంటికి. ఇది నా ఇల్లు, అది నీ ఇల్లు. మనకిల్లు ఎక్కడుంది నాన్న? చచ్చిన పావుని ఇంకా చంపకమ్మా. పద వెళ్దాం. నా ఇల్లు వదిలి నీ ఇంటికి ఎలా రా నాన్న? నా ఐదోతనాన్ని మింగేసిన మనుషుల మధ్యకి ఎలా రాగలను? అంత మాటనకమ్మా. అంతా దైవేచ్ఛ. నేనిప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చానమ్మా. అవును, అందుకే వచ్చావు నాన్న. నాకు తెలుసు. అందుకే 14 ఏళ్ల తర్వాత ఈ గుమ్మంలో అడుగుపెట్టావు. లోకంలో ఎందరో తండ్రులు కూతురికి చీరే సారే పెట్టడం కోసం, పసుపు కుంకుమ ఇవ్వడం కోసం
పుట్టింటికి తీసుకెడతారు. కానీ నువ్వు నా పసుపు కుంకుమ తుడి చేయడం కోసం నీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చావు. అది ఓ ఆచారంగా కర్మకాండ చెయ్యాలి గనక తప్పనిసరి వచ్చావు. మొగుడు పోయిన కూతుర్ని గోవిందయ్య ఇంటికి తీసుకురాలేదని రేపు నలుగురు నవ్విపోతారన్న భయంతో వచ్చావు. నన్ను తీసుకెళ్లి విధవరాల్ని చేసి 10 మందిలోనూ గౌరవం పొందడానికి వచ్చావు. తల్లి, నన్ను అర్థం చేసుకోమ్మా. ఆ పని ఇప్పుడిప్పుడే చేస్తున్నాను నాన్న. ఇప్పుడిప్పుడే కన్నీటి పొరల మధ్య నుంచి చూస్తుంటే మీ అసలు రంగు తెలుస్తోంది నాన్న. అమ్మా, ఇంకేం మాట్లాడకమ్మా. చిన్నవాళ్ళకి దండం పెడితే క్షీణం అంటారు. ఇదే కోరుకుంటున్నావా నాన్న? నన్ను తీసుకెళ్ళడం నీ బాధ్యతేమో, నీతో రాననడం నా హక్కు నాన్న. ఆయన శవం బయలుదేరిన ఈ ఇంటి నుంచే ఈ కట్టి కూడా వెళ్ళిపోవాలి. నువ్వు ఇంతసేపు ఉండి నేను నీతో బయలుదేరకపోతే వీధిలో జనం నిన్ను చిన్న చూపు చూస్తారు. అది నీ గౌరవానికి దెబ్బ. త్వరగా బయలుదేరు నాన్న. అది కాదమ్మా, కొమ్ము అట్టుంది నాన్న. రామయ్య తండ్రి, పెంచిన బిడ్డలు చేదరించుకున్నారయ్యా. కన్న కూతురు చీకొట్టిందయ్యా. ఇన్ని విధాల నన్ను బాధలకు గురి చేసి నీకేమి బాధ్యత లేనట్టుగా నవ్వుతూ నిలబడతావా? నువ్వు నిజంగా దేవుడివి కావు, ఒట్టి బొమ్మ, ఒట్టి బొమ్మ. రామయ్య తండ్రి, ఏదో బాధలో ఆవేశంలో ఏమేమో అన్నాను. ఈ పాపానికి మళ్ళీ కొత్త శిక్ష విధించకయ్యా, కొత్త శిక్ష విధించకు. ఆర్తత్రాణ పరాయణుడి నీ బిడ్డల తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించు. నీ సీతను నీకు తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఈ నవమి లోపలే సీతమ్మని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే సీతారాముల కళ్యాణం జరిపిస్తాను. నన్ను క్షమించు స్వామి, ఇకనైనా నన్ను క్షమించు స్వామి. దాచుకో మావయ్య, దోచుకున్న డబ్బంతా భద్రంగా దాచుకో. ఈ డబ్బు కోసమేగా పండంటి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసావు. ఈ డబ్బు కోసమేగా దగ్గరైన మనుషుల్ని దూరం చేసావు. ఈ డబ్బు కోసమేగా బావని చంపి అక్కని విధవం చేసావు. దాచుకో మావయ్య, భద్రంగా దాచుకో. లక్ష్మి, మాట మిగలకు. మీరు ఊరుకోండి. జానికి గాజులు పగలగొట్టి పొట్ట తీసేస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది తెలుసా? ఇందరిని క్షోభ పెట్టి ఎన్ని దారుణాలు చేసి ఆ డబ్బు సంపాదించి ఏం చేస్తారండి? ఉట్టి కట్టుకు ఊరేగుతారా? ఇలా మాటలతో లాభం లేదత్తయ్యా. వీళ్ళ చర్మం మందం. వీళ్ళ గురించి పోలీస్ రిపోర్ట్ ఇస్తే గానీ. ఏమిటా ఊరుకొని కొద్ది పేట తగ్గిపోతున్నావు? అరే అరే, ఏమండి ఏమిటి మావయ్య? వీళ్ళు మన మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. ట్రక్ కూస్తున్నారు. దీనికి ఆ 3 ముళ్ళు పడితే కానీ రోగం కుదరదురా. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసి వస్తాను. నువ్వు వీళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉండు. వదినా, వచ్చేసాను వదినా. ఎంతో కాలం నుంచి ముచ్చట పడుతున్నా నీ కోరిక తీర్చడానికి వచ్చేసాను వదినా. సీతారాముల కళ్యాణ ముహూర్తానికి లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి వచ్చేసాను వదినా. ఇక మా పెళ్లిని ఆ బ్రహ్మరుతులు అడ్డుపట్టి ఆపలేదు. లక్ష్మిని తీసుకురావడానికి ఆ ఊరు వెళ్తున్నాను వదినా. నాకు నువ్వు ఎదురావాలి వదినా. నువ్వు ఎదురైతే శుభం జరుగుతుందన్న గొప్ప నమ్మకం నాకు. తలుపుతీ వదినా, తలుపుతీ. వెళ్ళిపో రాజా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదినా, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కనిపించు. వెళ్ళు రాజా, వెళ్ళు. నువ్వు దీవించండి, నేను వెళ్ళను వదినా. తలుపుతీ. ఎందుకు మౌన్ చాటు చేస్తున్నావు? తలుపుతీ వదినా. వదినా, తలుపుతీ. వదినా, ఏమిటిది? ఏమైంది? తలుపుతీ, తలుపుతీ వదినా. రాజా, వెళ్ళిపో. పెళ్లి జరిగే లోపు నన్ను చూడకు. నిన్ను చూడకుండా నేను ఎలా వెళ్తాను వదినా? రాజా, వెళ్ళకపోతే నా మీద ఒట్టే. ఈ ఒట్లో నేను ఖాతరు చేయను వదినా. జరగడానికి ఏదో జరిగిపోయింది, అందుకే నువ్వు ఇంత కంగారు పడుతున్నావు. ఏం జరిగిందో నువ్వు చెప్పి తీరాలి వదినా. అది తెలిసేంత వరకు నేను పెళ్లి చేసుకోను. అయ్యో, జరిగింది తెలిస్తే నువ్వు పెళ్లి చేసుకోవనే వెళ్ళిపోమంటున్నానయ్యా. నీకు దండం పెడతాను, వెళ్ళిపో.